ఇది 186 పల్లవి మొదటి చరణము 6-7 శరణాలు పాడుకుందాం. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. పాపము చేత పడి చెడిన మమ్ము కరుణించి రక్షించితివి. పాపము చేత పడి చెడిన మమ్ము కరుణించి రక్షించితివి. కృతజ్ఞతాచే హృదయము నిండే స్తుతింతుము మా ప్రభు. కృతజ్ఞతాచే హృదయము నిండే స్తుతింతుము మా ప్రభు. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. ప్రతికాలమందు జయోత్సవము మమ్ము ప్రభులో. ప్రతికాలమందు విజయోత్సవము మమ్ము ఊరేగించుచు మహిమానందుచున్న దేవా స్తోత్రములు. ఊరేగించుచు మహిమానందుచున్న దేవా స్తోత్రములు. జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతములు పాడెదం. జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతములు పాడెదం. పరిపూర్ణ కృపతో నీ విశ్వాస్యతను కనపరచుకొంటివి నీవు. పరిపూర్ణ కృపతో నీ విశ్వాస్యతను కనపరచుకొంటివి నీవు. విడువబడిన మమ్ము వివాహితగా చేసి హల్లెలూయా పాడేదము. విడువబడిన మమ్ము వివాహితగా చేసి హల్లెలూయా పాడేదము. జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతములు పాడెదం. జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతములు పాడెదం. అందరూ కూర్చుందామండి. మొదటి కొరింథీ పత్రిక అందరం తీసుకుందామండి. రెండో కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో కొత్తవాయను. ఇంకొక మాట చదువుకుందాం వాగ్దానాల కొరకాయి. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము దయచేసి అందరం చదువుకుందామండి. 6వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం పూర్తి చేస్తాం. మీరు మందులుగాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని ఓరు నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణ నిమిత్తము మీరందరికీ కనపరచు ఆసక్తిని తుదిమట్టుకు కనపరచవలనని
ఆపేక్షిస్తున్నాను. అట్లే 13 వచనం కూడా, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్ప వారితో అని ప్రమాణం చేయలేకపోయిన గనక తనతో కూడా అని ప్రమాణం చేసి నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించు, నిశ్చయంగా నిన్ను అభివృద్ధి పొందుతును అని చెప్పాను. అట్లనే 18 వచనాన్ని కూడా చదువుకుందాం. 18 వచనం, ఈ విధంగా దేవుడు తను సంకల్పము నిశ్చలమైనది ఆ వాగ్దానమునకు వారసులమైన వారికి మరి నిశ్చయముగా కనపరచవాలని ఉద్దేశించిన వాడై తన అబద్ధమాడు జాలని నిశ్చలమైన 2 సంగతులన్నిటి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యమును కలుగునట్లు ప్రయాణం చేసి వాగ్దానమును దృఢపరచును. ప్రార్థన చేసుకుందామండి. తర్వాత ఏదైనా దేవుడు బయలుపరిచినప్పుడు కొన్ని సంగతులు మనం మాట్లాడుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. 2025 సంవత్సరమున అంతా కూడా అంతవరకు తీసుకొని వచ్చి నా పాత జీవితం అంతా కూడా నైనా నిరీక్షణ లేని, ఆధారం లేని నా జీవితంలో అనేక పర్యాయములు నైనా మరి ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, డాంబికులు, తండ్రి పాపం చేసే వారి మధ్య అనేక పర్యాయాలు సమాజంలో తిరిగినప్పుడు ప్రభా వారి నేను ఉండకుండా ఉండాలని ఇష్టపడి ప్రభా నేనైతే అని దావీదు అన్నట్లుగా నా మటుకు నేను కూడా ఉదయకాలంలో ప్రభు పిల్లలతో కలిసి సియోనులో నూతన సంవత్సరంలో నీ లేఖనం చెప్పినట్లుగా దేవా, కీర్తనలు 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఎరిగిన తండ్రి నేను కూడా ఆరాధించడానికి నైనా నీ సన్నిధిలో చేర్చబడి నైనా నీ ప్రభా ముఖ దర్శనం చేసుకోవడానికి, నీ వైపు చూడడానికి ఇచ్చిన ధన్యత అంతా కొరకై నీకు వందనములు. దావీదు నైనా ఉదయకాలంలో లేచి పిల్లను గ్రోవిని నైనా మరి ప్రభువా మరి ఎంతో సైన్యమును తండ్రి నా ప్రభువ మరి తను ఆరాధించి ఉత్సాహించిన వాడుగా నైనా మరి ప్రభువ కీర్తించిన వాడుగా ఉన్నట్లుగా వాయిద్యములతోనూ స్వరమండలముతోనూ సితారతోనూ ప్రభు వాయించి నిన్ను ఘనపరిచినట్లుగా మేము చూస్తూ వస్తున్నాం. దయగలిగిన మా ప్రభు నా జీవితంలో కూడా ఈ నూతన సంవత్సరంలో నైనా నిన్ను ఆరాధించడానికి, నేను ఘనపరచడానికి ఆ విధంగా నేను ఉండాలని ఇష్టపడుతున్నందుకై వందనాలు. మా ముందుకు నా తండ్రి నా ప్రభువ మరి నైనా మరి 84వ కీర్తన నైనా నీ లేఖనం సెలవిచ్చినట్లుగా ప్రభా కోరాహు పిల్లలు నైనా మరి తన తండ్రి ఏ విధంగా నష్టం జరుగుతానే తను వారైతే నైనా మరి ప్రభు నిన్ను కీర్తించినట్లుగా, కొనియాడినట్లుగా మేము చూస్తూ వస్తున్నాం. దయగలిగిన తండ్రి 1000 దినములకు కంటే ఒక దినం గడుపుట శ్రేష్టమని ప్రభు నీ సన్నిధిలో కనపడేవారుగా ఉండారు. అంతేకాదు ప్రభు నీ ఆవరణంలో చేరడానికి, నీ గడప దగ్గర ఉండడానికి వారు ఎంతో ముందుకు వచ్చినట్లుగా మేము చూస్తున్నాం. దేవానికి స్తోత్రాలు, నీకు వందనములు. దయగలిగిన తండ్రి నా మటుకు నేను కూడా నా కుటుంబంతో, ప్రభు పిల్లలతో, సంఘంతో కలిసి నూతన సంవత్సరంలో నీ గడప దగ్గర, నీ ఆవరణలో నైనా నీ సింహాసనం పులిపీఠం మీద ఉండి ఆరాధించడానికి ధన్యత ఇచ్చినందుకే నీకు స్తోత్రములు. దయగలిగిన మా తండ్రి ఆ విధంగా మా ముందు ఉంచబడిన లేఖన భాగాలను బట్టి నీకు స్తోత్రాలు. దయగలిగిన తండ్రి మేము పరీక్షించుకొని వాగ్దానాల ద్వారా, లేఖనాల ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా నైనా బలలో చేయడానికి మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి. ఎక్కడ కూడా ఆగిపోకుండా నైనా మేము పరిపూర్ణతలోకి రావడానికి, నిరీక్షణ కలిగిన వారు ఉండడానికి, ఓర్పు కలిగి ఉండడానికి, వాగ్దానం అంటే నెరవేర్చుకోవడానికి సహాయపడుతున్నామని కూడా ప్రార్థన చేస్తున్నాం. అబ్రహాము నాయన తెలియకనే నాయన నడవగలుగుతూ వచ్చాడు, అద్భుతమైన కార్యం జరిగిస్తూ వచ్చినావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఏ విధంగా నా ప్రభువా మరొకసారి ఈ సమయంలో దీవెనకరంగా చేయండి. వంట చేసి మా ప్రియులను జ్ఞాపం చేసుకోండి. దయగలిగిన తండ్రి ఎక్కడ నష్టం ప్రమాదం లేకుండా నాయన రుచికరంగా నైనా మరి పిల్లలు నాయన నీ విడుదల చేయడానికి సహాయపడుతున్నామని కూడా ప్రార్థిస్తున్నాం. 121 కీర్తన 123 వచనాలు 8, 7 వచ్చిన నీ ప్రాణులను కాపాడుదన్నావు. మా ప్రియుల చుట్టూ సహాయపడండి, పరిచర్య కూడా నీరుగట్టి ఫలింపు చేయండి. దయగలిగిన ఎవరు కూడా ఖాళీగా వెళ్ళకోకుండా నైనా మరొకసారి నైనా వాగ్దానాలు తీసుకొని రాగలుగుతూ వచ్చాం. నాయన వాగ్దానం తీసుకోక ముందు నైనా అటు వాగ్దానాల ద్వారా నైనా బల్ల ద్వారా మాతో మాట్లాడండి. వాగ్దానాల ప్రకారం ఎట్లా నడవాలనో మాతో మాట్లాడుతున్నామని కూడా ప్రార్థిస్తుంటున్నాం. నీ దాసు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నిలబెట్టుకుని వాడుకోండి ప్రభా, నువ్వే మయం పొందుతున్నామని కూడా ప్రార్థిస్తూ నాయన యంత్రం ద్వారా ఎంతవరకు వినపడుతుందో వారిని కూడా నువ్వు దర్శించమని ప్రార్థిస్తూ ఈ నూతన సంవత్సరంలో వారికి కూడా నాయన స్వార్థ మాటలు 2 మాట్లాడకు ప్రకటించుటకు సహాయపడుతున్నామని కూడా ప్రార్థిస్తుంటున్నాం. ఏం కలిగిన దేవా వచ్చిన వారందరిని బట్టి నేను స్తుతిస్తుంటున్నాం. ఇంకెవరైతే రావాలనో ప్రభా నా ప్రభా నువ్వు సమయానికి తీసుకురమని కూడా ప్రార్థిస్తుంటున్నాం. నాయన ప్రేమింద సమయం కూడా దేవునికరంగా చేయండి. ఈ విధంగా నాయన ప్రారంభించే పరిచర్య నాయన ఆశీర్వాద వరకు నైనా నీ సన్నిధి, నీ తోడు, నీ భద్రత, నడిపింపు, ఆత్మ అభిషేకము మాకు సంఘానికి దయచేయమని
నాయన మరి ప్రభు గ్రహించే మనసు వినే ఎన్నికుడు నాయన చెవులను దయచేసి నాయన మేము ఏ విధంగా రొట్టె తీసుకోవాలనో ఏ విధంగా పాలు పొందాలనో ఈ నూతన సంవత్సరంలో నాయన మరి ప్రభ నువ్వే మాకు నేర్పిస్తున్నామని నీ దయగలస్తాలకు అప్పగించుకుంటూ నీ కృపను కోరుకుంటూ నీ నడిపింపును కోరుకుంటూ యేసు ప్రభు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అర్పించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక భాగాన్ని చదువుకుందామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము. అందరం తీసుకుందామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాము. 26వ అధ్యాయము 26వ వచనాన్ని కలిసి చదువుకుందాం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి వీరిచ్చి తన శిష్యులకి ఇచ్చి, మీరు దీన్ని తీసుకొని తినండి, ఇది నా శరీరం అని చెప్పాను. చాలండి. మనం చదువుకున్న భాగాలు 3 భాగాలు చదువుకుంటూ వచ్చాం. నిజంగా ఈ సంవత్సరం అనేది కొన్నిసార్లు పాత సంవత్సరం అన్నప్పుడు కొరింథీలో ఉంటున్న సంఘం గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఇదిగో పాతవి గతించెను. ఏంటివంట? ఇదిగో పాతవి గతించెను, ఇది కొత్తవి అయిను. అంటే పాతవి కొత్తవంటే ఏంటి చెప్పండి? పాతవి కొత్తవంటే ఏంటి? పాతవనడానికి కొత్తవనడానికి కొన్ని మరి ఎన్నో ఆధారాలు ఉన్నాయి బైబిల్లో. ఒకవేళ ఉదాహరణకు పాత జీవితం. ఏం జీవితం అంటే చెప్పండి? పాత జీవితం. ఇప్పుడు ఆరాధనలు చూసాం, డాంబికులు ఉన్నారంట ఆయన దగ్గర. ఎవరు ఉన్నారంటే చెప్పండి? డాంబికులు. మరి అంతేకాకుండా దేవునికి మరి విరోధమైన పాపములు చేసేవారు ఉన్నారంట. అటు వారి మధ్యలో దావీదు కాపాడుకుంటూ వచ్చాడు. అంటే పాత జీవితాన్ని ఏం చేసినాడు? ఒక్కసారి దెబ్బతిన్నాడు ఆయన. ఎన్నిసార్లు చెప్పండి? ఎన్నిసార్లు? ఒక్కసారి దెబ్బతిన్నాడు. ఒకేసారి పాపలో పడినాడు. తిరిగి లేచాడు. పాపానికి పోయినట్లు లేదు. 4 చదవండి. ఆయన రాసిన దానిలో చూడండి ఎంత స్పష్టంగా ఉంటాయో. ఆయన రాసిన పదాలు, ఆయన రాసిన అద్భుతమైన మాటలు చూడండి. 4 కీర్తన 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ఏం చేసుకోమన్నాడు? ధ్యానము చేసుకోమన్నాడు. ఓరుకుండి. అది కూడా ఎవరిని ధ్యానం చేసుకోవాలంటే దేవుని వాక్యం ధ్యానం చేసుకోవాలా. ఎందుకు వాక్యం మీద ధ్యానం అంతగా ఉండాలంటే, ఇప్పుడు మనం చదువుకున్న భాగము 26వ అధ్యాయం 26వ వచనంలో ఏమనుంది? ఈ పాత్ర ఎవరిది? వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఏం చేసినాడంట? ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినండి, తిని తర్వాత ఏం జరుగుతుందంట? ఇది నా శరీరం అని చెప్పెను. ఇది నా శరీరం అని చెప్పెను. ఎందుకు తీసుకోవాలి శరీరాన్ని? ఎందుకు ఆయన రక్తమును తీసుకోవాలి? ఇది నా శరీరం. ఒక మాటలో చెప్పాలంటే సహవాసం. చెప్పండి, సహవాసం. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ఎడదెగని ప్రార్థన. అందుకే ఆశీర్వదించబడిన పాత్రను, అందుకే ఆరాధనలో కూడా చూసాం, ఆయన ఆశీర్వదిస్తాడంట. తన భక్తులను ఏం చేస్తాడంటే చెప్పండి? ఆశీర్వాదం. వాగ్దానాలు అనేది కూడా ఆశీర్వాదకంగా మారుస్తాడు. ఆయన మాట ఇయ్యాల కానీ దాన్ని ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించేది మొదలు పెడితే ఎవరు దాన్ని బంధించాలన్నా, ఎవరు దాన్ని తీసేయాలన్నా మానవుని చేత కాదండి. గుర్తుపెట్టుకోండి, మానవుని చేత కాదు. మళ్ళా చెప్తున్నాను, ఏదైనా సరే తన దేవుడు తన పిల్లలను ఆశీర్వదించేది, లేకుంటే తనను ఘనపరిచేది, తనను హెచ్చించేది మొదలు పెడితే దేవుడు ఏమాత్రం కూడా తీసేసే వీలు ఉండదు. మరి తీసేయబడుతున్నారు కదా బ్రదర్, అనేక సార్లు మరి డాంబికులతో మాట్లాడుతున్నారు కదా బ్రదర్ అంటే, వారు ఇష్టపూర్వకంగా పడిపోవడానికి మనం ఎవరం ఏమీ చేయలేము. వారికి పడిపోవడానికి మనం ఎవరు ఏమీ మాట్లాడలేమండి. అందుకే కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా గమనించాలి దేవుని వాక్యంలో. అందుకే ఇక్కడ రాయబడిన మాటలు చూడండి, మనం గమనిస్తేనే స్వతంత్రించుకోవాలంట వాగ్దానాన్ని. ఏం చేసుకోవాలంట చెప్పండి? స్వతంత్రించుకోవాలనేది చూడండి. మనం ఇంతవరకు ఎబ్రీ పత్రిక చదువుకున్నాం కదా, చూడండి ఆ మాట చూస్తాం. 6వ అధ్యాయము దయచేసి రండి. ఏం చేసుకోవాలంట?
చూడండి 11-12 వచనాన్ని గమనిస్తాం. మీరు మాంద్యులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీ అందరికీ కనపరిచిన ఆసక్తిని తుదుమటుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాను. వాగ్దానం ఏం చేసుకోవాలంటే పూర్తి చేసుకోవాలా. ఏం చేసుకోవాలమ్మా? ఈ దినం ఎంతమంది వచ్చారు చెప్పండి వాగ్దానాలకు? నిజంగా చెప్పండి, ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తరు. ఎందుకు ఎత్తారంటే, నేను మళ్ళా చెప్తున్నాను, వాగ్దానాలకు రాకముందే నీ జీవితంలో ఏముండాలో తెలుసా? వాటిని నెరవేర్చుకోవాలి. చెప్పండి, వాగ్దానం ఇచ్చే దేవుడు పక్షపాతి కాదు. చెప్పండి మా, పక్షపాతి కాదు. మనుషులు ఇచ్చినట్టు, ఇప్పుడు నేనే ఉన్నాను. ఉదాహరణకు నేను ఒక సేవకుని మీ మధ్యలో, నేను ఇయ్యాలమ్మా మీ ప్రవర్తన బట్టి నేను ఇయ్యాలని అంటే మీరు ఒప్పుకుంటారా? చెప్పండి. అంటే మీరు మా విషయం మీరు చూస్తుంటారు ప్రతి వారము, మీ విషయమే నేను చూస్తుంటా. చూడండి, కొంతమంది ఆకువక్కేసుకొని వచ్చి తీసుకుంటాం, కొన్నిసార్లు అబద్ధాలు మాట్లాడి తీసుకుంటాం, కొన్నిసార్లు డాంబీకులు మాట్లాడి తీసుకుంటాం. మరి ఎట్లా నెరవేరుతాయి చెప్పండి? నెరవేరవా? మీరే చెప్పండి, నెరవేరవా? ఇప్పుడు వాగ్దానం అనేది ప్రభు దానం చేశాడు నీ కొరకు, నా కొరకు. ఏం చేశాడు? ఆ రొట్టె రసమును ఏం చేశాడు? ఆయన ప్రాణమును దానం చేసి నీ కొరకు ఏం పెట్టాడు? తీసుకోవడానికి పెట్టాడు. ఈ తీసుకున్న తర్వాత నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మలుచుకోవాలి, కానీ శాపంగా మలుచుకోకూడదు. కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28, 29, 30 వచనాలు ఏమనుంది? ఇది తింటే ఏముందంటే నష్టం ఉంది, తింటే ఎంతో ప్రమాదం ఉంది. రొట్టె రసం తినడం ద్వారా ఎంతో రోగాలున్నాయి, చనిపోవడం జరుగుతుంది. మరి ఇది ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు సంఘానికి చెప్తున్నాడు, కొరింథీలో ఉంటున్న సంఘానికి. మీరు చాలామంది నిద్రిస్తున్నారన్నాడు. ఎంతమంది నిద్రించినారంట? చాలామంది. నేను ఒక వ్యక్తిని గురించి చెప్తాను, పేరు చెప్పను, ఊరు చెప్పను. ఒక చోట ఇట్లా జరిగింది, పులిందల దగ్గర ఒక మందిరము ప్రారంభించారు. అప్పుడు చాలా పెద్దవారు, కొంతకాలం జరిగింది. ఆయన ఉద్యోగ రీత్యాతో ఆ ప్రాంతంలో ఉండి ఏం చేసినాడంటే, ఆరాధనలు కలిసేవాడు, ప్రార్థనకు పోయేవాడు, మళ్ళీ ఆయన ఉద్యోగం ఉండి వచ్చేవాడు. అయితే అక్కడ ఉన్నప్పుడు ఆయన సేవకుడు ఒక మాట మాట్లాడినాడు. ఏం మాట్లాడలేదు, ఏదో అక్రమంగా లేకుంటే మరి ఆయన ఎట్లా నడిచాడో తెలియదు, కానీ ఆయన పేరు రాజన్ అన్నమాట. మళ్ళీ మన రాజన్న గురించి చెప్పారు మీరు. మళ్ళీ అట్లా ఉంటుంది. రాజన్న అంటే కొన్నిసార్లు ఏంది మా గురించి చెప్పినారు అనుకోకూడదు. అక్కడుండే రాజన్న గురించి నేను చెప్తాను. ఇది రియల్గా జరిగిందండి, నేను చెప్తున్నా. రొట్టెలో యేసుడు ద్వారా ఆయనకి జరిగింది. ఆయన విశ్వాసే, ఆయన కానుకలేసేవాడే, ఆయన సమర్పించుకున్నాడు. మళ్ళీ ఆయనంత నీతిమంతుడు గ్రామంలో లేడు. చెప్పండి, ఆయనంత నీతిమంతుడు ఆ గ్రామంలో లేడు. ఆయన గురించి చనిపోయినప్పుడు సాక్ష్యాలు ఎన్నో చెప్పారు. మంచి ప్రవర్తన కలిగిన వాడు. దీనికి ముందు ఏం జరిగిందంటే, సేవకుడు చేదో అన్నాడు. ఆయనను అంటానే ఏమన్నాడు తెలుసా? నువ్వు నన్ను అంటావని అలిగిపోయి ఏం చేసినాడు? ఇంట్లో బల్ల ఓపెన్ చేశాడు. ఏం చేసినాడు చెప్పండి? ఇంట్లో బల్ల ఓపెన్ చేశాడు. మీరు ఓపెన్ చేసేది కొనసాగించుంటాడని అనుకుంటున్నారా? మీరు నమ్ముతారో లేదో, బల్ల ఓపెన్ చేశాడు. తెల్లారికనే ఏమొచ్చింది ఆయనకు? పక్షవాతం వచ్చి 10 సంవత్సరాలు పడకలో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? మీరు నమ్ముతారో లేదో, 2 పడకలోనే 10 సంవత్సరాలు ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, వీటిలో వేటి ద్వారా నీ క్షేమానికి వేసుకోవాలి, కానీ నష్టానికి నువ్వు తీసుకోకూడదు. ఒకవేళ నీకు నష్టం కలిగిస్తుందంటే నువ్వు తీసుకోవద్దు. నీ జీవితం నేను కట్టుకోలేకపోతున్నాను, పాత జీవితంతోనే ఉన్నాను, కొత్త జీవితం రాలేదనుకుంటే నువ్వు తీసుకోవద్దు. అంత బలవంతం ఏం చేయడు ఆయన. అందుకే యెషయా గ్రంథంలో రాయబడింది కదా, ఎవరు రమ్మన్నారు నిన్ను? ఉందా లేదా చెప్పండి? ఉందా లేదా? చూడండి, యెషయా గ్రంథం చదువుకుందాం. అట్లని మళ్ళీ ఈరోజు ప్రేమ విందని వచ్చిన తర్వాత ఏందబ్బా ఇట్లా చెబుతున్నాడు వాక్యం అనుకోద్దండి. మీరు ప్రేమ విందు తిని అరగాయించి మా కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేయండి, మంచిదే. అయితే ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు? ఎందుకన్నాడు ఆ మాట? ఎంత బాధతో అన్నాడు? చూడండి, మాట చదువుకుందాం. నా సన్నిధి కనపడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును తొక్కుటకు
మిమ్మల్ని రమ్మన్నవాడెవరు? ఏంటంటే చెప్పండి, మనం తీసుకొచ్చిండేది అంతా కూడా అర్పణలు కావచ్చు, నైవేద్యములు కావచ్చు, కానుకలు కావచ్చు, గొనిగి సొనిగి తీసుకొచ్చిండేటి కావచ్చు. ఎంత కొన్నిసార్లు అయితే పెట్టె తీసి పటాని వేసిపోతారు. ఒకసారి ఒక సిస్టర్ ఉంది, ఊరు చెప్పం అన్నీ ఇట్లే ఉంటాయి మనవి. ఎట్లా చేస్తుందంటే ఆమె అందరూ చూసేస్తారు కట్టబట్టుకుంటుంది. ఇట్లా చూడండి, నాకల్లా ఇట్లా చూడండి, కట్టబట్టుకొని చూడండి అని మళ్ళీ ఆ పెద్దలకు ఆమె ఏమనిందంటే నాతో, నేను అన్నాను, అక్క ఎందుకు అక్క అట్లా చేస్తావు? ఈ చేతితో ఈ చేతి తెలియదు అని ఉంది కదా బైబుల్లో. అంటే అతనికి కోపం రావాలన్నా నేను తిప్పితే మళ్ళీ చేయి ఉండదు ఆమెకు. ఏముండదు చెప్పండి, ఏముండదు? చెయ్యి ఉండదు, చెయ్యి పైకి ఉంటుంది. మళ్ళీ ఈ చెయ్యి ప్రభు ముందే ఇంచేసినాడు చిన్నప్పుడే, అయినా ఏం చేస్తుంది? ఎంత గర్వం! అసలు ఏంటి అది? నీ అహంకారం ఏంటి? అసలు అట్లా చేయొచ్చా? చెప్పండి, చేయొచ్చా? ఈ చేతితో తీసుకొని ఈ చేతి వేసేటప్పుడు చేతికే తెలియకుందంట. అంటే మన శరీరంలో ఉంటున్న బాడీలోగా అవయానిగా తెలియకుండా వేయాలంటే నువ్వు ఎంత మర్మంతో జీవించాలో తెలుసా? ఆయన అంటాది, నేను అడిగితే నీకు తెలుదన్నా, ఆ సంఘ పెద్ద సగపతి వేయుడు వాడు ఏందంట, వాడు చెవులు దిమ్మెక్కిపోతాయేమో చెప్తే కొన్ని విషయాలు. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకు అట్లా చేస్తున్నావంటే, లేదు ఎట్లుండేదంటే అక్కడ మాకు చాలా బాధ అనిపించేది. ఎంత అంటే అంత విచిత్రంగా. అంటే నేను చెప్పేది ఎందుకంటే సోదరుడా, రొట్టె రసం తీసుకున్నప్పుడు ఆశ్రయించబడిండేది, అది శపించబడింది కాదు. చెప్పండి, శపించబడిన పాత్ర కాదు. నువ్వు నేను శపించబడిన వారం, నువ్వు నేను నిజంగా మనము త్రోయబడిన వారం, పాత జీవితంలో ఉన్నవారం. నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడంటే శాపగ్రస్తములో నుండి నిన్ను తీసుకొని వచ్చాడు. శాపంలో ఉన్నవారం మనం ఎవరో తెలుసా? శాపంలో ఉన్నవారం. ఒక మాటలో చెప్పాలంటే మనం శపించబడడం అనేది ఎంత భయంకరమైందో. అందుకే ఆయన ఆశీర్వదించిన పాత్ర అన్నాడు. ఈ పాత్రలో మీరు చేయాలి. ఇప్పుడు ఆ పాత్ర చెప్పండి ఏంటట? ఆశీర్వదించబడిన పాత్ర. ఆ పాత్రలో చేసినప్పుడల్లా నువ్వు కూడా ఆశీర్వదించబడ్డావా? దీవించబడ్డావా? ప్రభువుకు మహిమార్థంగా ఉండావా? అభిషేకించబడ్డావా? లేదు. అసలు వాగ్దానాలు ఎన్ని చెప్పండి? ఎన్ని ఇచ్చా ఒకసారి చెప్పి అనుకుంటా మన ఇప్పుడు బైబిల్ స్టడీలో. ఎన్ని వాగ్దానాలు చెప్పండి అమ్మా ఎటు చూడండి. 5 వాగ్దానాలు ఉన్నాయి మనకు. ఎన్ని? 5 వాగ్దానాలు. ఎన్ని తీసుకుంటానే ఉంటాం చెప్పండి. కొంతమంది తీసుకుంటానే ఉంటారు. అయితే ప్రభువు మాట అన్నాడు, వాగ్దానాలు ఎన్నైనాను అవునన్నట్టే చేస్తాడు, తప్పేమి లేదు. బైబిల్లో విశ్వాసులకు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి తెలుసా? విశ్వాసులకు గుర్తుపెట్టుకోండి, వాగ్దానములు విశ్వాసులకు దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నాయో తెలుసా? 41 వాగ్దానం ఉంది. ఎన్ని చెప్పండి? ఎవరికి చెప్పండి, ఎవరు చెప్పరు చూడండి. ఎవరికి? అవిశ్వాసులకా విశ్వాసులకా? మనం ఎవరము? ఇప్పుడు చెప్పండి, ఇట్లా పెట్టుకోండి. మనం విశ్వాసులము, ఈ 41 వాగ్దానాలకు మేము అర్హులము అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేత కాదండి. ఎందుకో తెలుసా? వాగ్దానం దానంగా చేశాడు, ప్రాణాన్ని దానంగా చేసి ఒక్కొక్కరికి ఒక్క కార్డు ఇచ్చామంటున్నాడంటే, ఇప్పుడు నాకు తెలిసి కొంతమంది తీసుకున్నారు మీలో, ఒక్కొక్కరికి ఒక విధంగా వచ్చి ఉంటుంది. నేను చెప్తా చూడండి, ఇంతకుముందు కూడా చెప్పా, మళ్ళీ చెప్తున్నా. మీలో ఏ మనసు ఉందో, మీలో ఏ భక్తి ఉందో, మీలో ఏ కట్టడుందో, మీకు ఏం ఆశ ఉందో ఆశ ప్రకారమే ఇస్తాడు. అంతేనా? అంతేకాకుండా ఆయన ఏమి ఇయ్యాలనో మీకు అదే ఇస్తాడు. అంటే మనం కోరుకున్నట్లు వీడు, గుర్తుపెట్టుకోండి, మనం కోరుకున్నట్లు వీడైనా ఆయన చిత్త ప్రకారం వాగ్దానం ఇస్తాడు. ఇది చాలామంది మర్చిపోతారు. నేను అడిగినట్లే రావాలా నాకు వాగ్దానం, నేను మారకపోయినా పర్వాలే, నేను వక్కాకేసుకున్నా పర్వాలే, నేను మందు తాగినా పర్వాలే, నేను దొంగతనాలు చెప్పినా పర్వాలే, నేను వాళ్ళతో వీళ్ళతో డాంబికం చెప్పినా పర్వాలే, పాపం చేసినా పర్వాలే, నాకు మాత్రం మంచి వాగ్దానం రావాలా అంటారు. ఉదాహరణకు 91 కీర్తన 10 వచ్చింది అనుకో, ఎవరికన్నా ఏమనుకుంటారు చెప్పండి? 91:10 ఏముంది చెప్పండి? చాలామందికి వచ్చింటుంది అనుకుంటా మనలో ఉండేవారికి. కాదమ్మా, నీ గుడారానికి అని మాట ఉంటుంది. ఆ కింద పైనేమదే, కింద ఏమనుంది? ఏ తెగులు నీ గుడారానికి ఖచ్చితంగా వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి. నాకు వచ్చింది ఒక సంవత్సరం, అది నేనైతే ఇంకా ఎంజాయ్ చేసిన. ఏమని? అబ్బా ఇంకేంది, నాకు ఏ తెగులు రాదంట నా గుడారానికంటే. 18 తెగులు చుట్టుకుంది, 18 సమస్యలు, 18 కొట్లాట్లు, 18 మీదికి రావడం సేవకుల మీదికి. ఏంది ప్రభా నువ్వు ఇట్లా చేసావంటే,
నువ్వు ఏం చేయాలా? వచ్చాయి, నువ్వు జాగ్రత్త ఉండు. మరి ఎట్లా? కొన్నిసార్లు అనుకుంటాం ఎంత సంతోషంగా వచ్చింటాం. ఇప్పుడు ఎట్లా సంతోషం అంటే, నాకు వాగ్దానం ఆడ వేలాడుతుంది, నా కొరకేది అని తీసుకుంటావు. కొన్నిసార్లు వస్తానే ఎట్లయిపోతుందంటే చాలా కఠినంగా అయిపోతారు. ఎందుకు వచ్చిందబ్బా మళ్ళీ అంటే, నేను చెప్పే కదా, నువ్వు నేను మారకపోతే పదే 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 10 సంవత్సరాలు ఇస్తాడు. మారకపోతే, మారినావనుకో అద్భుతంగా నిన్ను ప్రేమించి ఏమిస్తాడంటే ఆశీర్వాదాలతో నిన్ను ముందుకు తీసుకుపోతాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. కొన్నిసార్లు మనం అందుకే వాగ్దానం ఎందుకు నెరవేరలే, అందుకే స్వతంత్రించుకోవాలా, వాగ్దానం చేతబట్టుకోవాలా, స్వతంత్రించుకోవాలి. చెప్పండి, వాటిని చేతబట్టుకోవాలి. అంతేకాకుండా ప్రార్థన చేసుకోవాలి. ప్రభు వాగ్దానం అసలు ఇప్పుడు ప్రార్థన చేసుకొని తీసుకోవడం కాదు, ఇప్పుడు వచ్చాం కదా అని కాదు. మేమైతే 6 నెలల ముందు నుండి చేసుకుంటాం. ఎంతమంది చదువుకున్నారు మీరు వాగ్దానాలు చెప్పండి? తీసుకున్న రోజే చదివేసింటారు. మేము ఈరోజు రాత్రికి ఫ్యామిలీ ప్రేయర్లో చదువుకుంటాం. శుక్రవారం నుండి ఉపవాసం ఉండి ఈరోజు తీసుకుంటాం. అంటే మీరు అనుకునేరు, ఓ అబ్బా బో చెప్పుకుంటున్నావు నువ్వు అంటే, మా భయం ఏంటంటే ప్రభు ఇచ్చావు, దేనికైనా తట్టుకోవడానికి సహాయం చేయి. శోధనైనా, కష్టమైనా, నష్టమైనా, బాధలైనా వాగ్దానం కూడా ఇస్తే నేను ఏమి నేర్చుకోవాలనో. ఇక్కడ చూడండి, ఓర్పు చూడండి ఉందా వాగ్దానంలో. చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి. 11 వచ్చిన, మీరు మాందులు కాక ఏమనుంది? విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను ఏం చేసుకోవాలా? వాగ్దానం వస్తేనే మేలు జరుగుతుందని చాలామంది అనుకుంటారు. జరుగుతుంది, కానీ ఏముంటాయి చెప్పండి? ఏముంటాయి? కట్టడలు ఉంటాయి. ఇక్కడ ఏముంటుంది? ఓర్పు లేని తనము. తీసుకున్న వాళ్ళంటే మనలో ఏముండాలంట? నీకు ఓర్పు లేదు, ఓర్పు కలిగి ఉండని వచ్చింది అనుకో, నువ్వు ఏముండాలా ఆ సంవత్సరం అంతా? భర్తను బాగా తిడతా అంటావు అనుకో, నీకే చెప్పింటాడు భార్యకి ఏమని, నీ భర్త విషయంలో ఓర్పు కలిగి ఉండని వచ్చింది అనుకో, భర్త కాదు ఓర్పు కలగాల్సింది ఎవరికి చెప్పండి? కొంతమంది ప్రభుదాన్ని నీకు వస్తుంటారు, రాని వారి మీద భయపడతారు. నువ్వు వాగ్దానం తీసుకుంటావు, వారేం మంచిగా ఉంటారు, కానీ వాగ్దానం తీసుకొని నీకే చెప్పింటాడు. చాలామంది మోసపోతున్నారని వాగ్దానాల విషయంలో. అందుకే వాగ్దానాలు ఎన్నైనాను సరే ఆశీర్వదిస్తాడు. చూడండి 10:10 యోహాను సువార్త చూడండి. మీకు నేను చెప్పా కదా 41 వాగ్దానాలు. ఏంటివి? విశ్వాసులకు ఎన్ని ఉన్నాయంట చెప్పండి? అది 2-3 నెరవేర్చుకోలేం. మరి ఎన్ని నెరవేర్చుకోవాలంటే పాటించాలా. చూడండి, వచ్చును కానీ రాడు. ఏమిటికి కలగడానికి? వచ్చి తినని నిశ్చయముగా. ఎవరి కొరకు వచ్చాడంట ఆయన? గొర్రెలకు జీవం. ఏం జీవం అంటే చెప్పండి? గొర్రెలకు జీవం. ఎవరు గొర్రెలము? ఇప్పుడు చూడండి మా, ఎవరు గొర్రెలం? మనమే. మన గొర్రెలమా కాదా? 99 వదిలిపెట్టి ఒక్కటైనా వదిలిపెట్టబడిన, లేకపోతే అది పారిపోయిన కొండలకు 99 పక్కన పెట్టేసి ఒక్క గొర్రె కొరికాడు. చెప్పండి ఎవరికి? ఒక్క గొర్రె కొరకు కాపరిపోయాడు. ఎందుకని? ఆ ఒక్కటి కూడా నశించుకోకుండా భూమి మీద ఆయన దగ్గరికి పోవాలని నేను ఆ ఒక్క గొర్రెకు కూడా ఏం చేశాడంట? గొర్రె అంటే సామాన్యంగా ఉండవు తెలుసా? గొర్రెలు ఉన్నోళ్ళకు కాసిన వాళ్ళకు తెలుస్తుంది. గొర్రెలు ఏం చేస్తుంటాయి చెప్పండి? ఏం చేస్తుంటాయి? ఎంత గలీజుగా ఉంటాయి తెలుసా? శుభ్రంగా ఉంటాయి, లేకపోతే గలీజుగా ఉంటాయి గొర్రెలు. ఈ ముక్కల గుండా ఒక్కొక్కసారి ఇంత వస్తుంటుంది. కాపర్ ఏం చేస్తాడు తెలుసా? ఒక బట్ట తీసుకుంటాడు, క్లాత్ ఏం చేస్తాడు చెప్పండి? తుడుస్తాడా లేదా? చూడలేదా మీరు? అదే అడవిలో నడిచేటప్పుడు దాని కాలుకి ఏం గుచ్చుకుంటుంది? ముళ్ళు పోతే కాళ్ళలో ఏం చేస్తాడు తెలుసా? దాన్ని తీసేస్తాడు. మూడోది ఏం చేస్తాడు తెలుసా? కాలు ఇరిగింది అనుకో, ఇస్తాను స్థలం పోతూ లోయలో పడో లేకపోతే దొల్లుకుంటూ వచ్చో, లేకపోతే ఒకటి పోట్లాడుకుంటూ వచ్చి కింద పడి ఏదైనా ఇరిగితే నడవలేని స్థితిలో కాపర్ ఏం చేస్తాడు తెలుసా? దాని భుజాల మీద వేసుకొని ఎక్కడ తీసుకొస్తాడు? దొడ్డిలేకి తీసుకొని వస్తాడు. చూడండి, నా స్వరమైన నన్ను ఉంటుంది బైబిల్లో. చూడండి, అదే భాగాలలోనే బయటికి లోపలికి వచ్చినప్పుడు స్వరమైనవి ఏమాత్రం కూడా నష్టం జరగదు. స్వరం వినకుండా పోయేటివి ఖచ్చితంగా నష్టంలో పడతారు. చూడండి, దయచేసి ఉందా? చూడండి, దొడ్డిలో నుండి బయటకు వచ్చినప్పుడు లోపల పోయినప్పుడు నా స్వరం వినునని నాకు దానికి నేను ముందుగా నడుస్తానని మాట్లాడతాడు. నా గొర్రెలు నా స్వరం వినును, వాటి నేను ఎరుగుదును,
అవి నన్ను ఏం చేస్తాయంట చెప్పండి. ఇప్పుడు ఎట్లున్నారు గొర్రెలు? విశ్వాసులు. గొర్రెలు అంటే ఎవరు చెప్పండి మా? ఇప్పుడు నేను చెప్తాను, నేను కాపరిని మీకు, ఈ ఊరిలో మీకు ఒక కాపరిని. ఎవరిని? ఇప్పుడు ఎన్ని వారాలు మీరు తప్పించుకుంటారు? ఎత్తుకొని రావాలంటే ఎత్తుకొని రాలేను. ఎందుకో తెలుసా? ఎందుకు? నిజంగా దేవుడు కొన్నిసార్లు ఒక గొర్రెను ఎందుకు బలిచాడంటే మనల్ని ఎత్తుకొని, అసలు ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తాడు, ఐగుప్తు నుండి బయటకు వచ్చేటప్పుడు చెప్తాడు, గద్దరెక్కల మీద మిమ్మల్ని నేను మోసుకొని వచ్చినట్లు నేను మిమ్మల్ని మోసుకొని రాలేదా? దేవుడు ఇంత అద్భుతమైన మాటలు, వాగ్దానాలు ఇస్తే మనం కొన్నిసార్లు ఏం చేస్తాం? దానిని నెరవేర్చుకోలేక, దానిని ఆశీర్వాదంగా మార్చుకోలేక, దేవుడు దినదినము నిన్ను ఆశీర్వదించాలనుకుంటే వాటికి దూరంగా ఉండి శాపములుగా మార్చుకొని వాగ్దానాల ద్వారా దేవునికి విరోధమైన పనులు చేసి, దేవునికి ఎంతో నొప్పి కలిగించేది చేసి మళ్ళీ వాగ్దానాలు నెరవేరలేదు బ్రదర్. ఏంటంట చెప్పండి. మేము విజిటింగ్కి వస్తున్నాము రేపు, ఈ వారంలో ప్రవచితమైతే రేపు అంటే సోమవారం నుండి మా బుధవారం మరి కొన్ని ఇళ్ళకు వస్తున్నాములేండి. అది చెప్పం పేరు, అంటే చాలా హుషారుగా ఉంటారు. ఇప్పుడు మళ్ళీ తీసుకొని అది పక్కన వారేసి మళ్ళీ తీసుకునే వాళ్ళు ఉంటారు. మీ వాగ్దానాలు మీకు ఉండునుగాక, వాటి మాటల వల్ల వచ్చి చెప్పుదుగాక, అది నెరవేరునుగాక. ఎందుకు చెప్తున్నాను తెలుసా? కొన్నిసార్లు ఏదైనా వాగ్దానం అనేది వేరుగా వస్తే మళ్ళీ ఆదివారం తీసుకొని చెప్పింటారు మన వాళ్ళు. మళ్ళీ ఆదివారం తీసుకోవచ్చు అంటానే అది తీసుకొచ్చి మళ్ళీ పోయేసి ఇంకోటి తీసుకొని పోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చదివింటారు అనమాట మీరు ఇంటికి పోయి. ఎప్పుడు? 31 రాత్రి ఉదయకాలంలో 1వ తారీఖున ఖచ్చితంగా ఇక్కడే చదువుకుంటారు. గేటు కూడా దాటినారు. ఇట్లా చూసి అమ్మో ఇది వచ్చిందా, మంచి ప్రకటన చేశారు, ఆదివారం అక్కడ వేసి మళ్ళీ ఒకటి తీసుకొని పోయి మళ్ళీ ఒకటి వచ్చింది, రే నువ్వు పోయి తీసుకొని రాపోరా వాడి పిల్లను, ఎవరిని సండే పిల్లని, నువ్వు అట్లా పోయి మూడు మళ్ళీ ఇట్లా అంటారు 1 2 3. ఏమి మా అమ్మకు మా నాయనకు వాళ్ళ ఆయన చచ్చిపోయేవానికి ఇప్పుడు పానం పోయేవానికి కూడా వాగ్దానమంట. పానం పోయే వాళ్ళకు కూడా సత్యనని వచ్చిందనుకో, ఓ అమ్మ ఏంది బ్రతకాలని తెచ్చుకుంటే సత్యనని వచ్చిందంటే ఇంకెందుకు, ఏం లాభంలే. వాగ్దానం అనేది ఏంటంటే నెరవేర్చుకోవాలి. తీసుకున్న వారం ఏం చేయాలో చెప్పండి? నెరవేర్చుకోవాలి. నిజంగా నెరవేరిందా లేదా? పోయిన సంవత్సరం మీకు నెరవేరినా లేదా చెప్పండి? ఎంతమంది? కొంతమంది సాక్ష్యాలు చెప్పినారు ఇక్కడ ఇంటి, నెరవేరినాయని చెప్పారు వాళ్ళు ధైర్యంగా. వాస్తవం. మీరు ఎందుకు చెప్పలేకపోయినారో నాకు బాధ అనిపిస్తుంది. అక్కడ కూడా నేను చెప్పించే వాళ్ళతో, ఎందుకని నెరవేరాల. నెరవేరకోకుండా నువ్వు చేసుకుంటే అది అట్టనే వస్తుంటుందంట మన వెనక. ఏంది చెప్పండి? ఎంతవరకు వస్తుంది? నువ్వు మారేంత వరకు. ఎంతవరకు? నీ ఎంట ఎందుకు పడతారో తెలుసా? మారేంత వరకు. అందుకే వినలేని ప్రజల వైపు అంటే ఆయన దినమెల్లా చేతులు రాశాడు. ఎందుకని? నువ్వు మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ జీవితం మార్చుకో. అందుకే వాగ్దానం అనేది చాలా జాగ్రత్త అండి. అందుకే చూడండి, ఆ వాగ్దానం గురించి ఒక మాట మీకు నేను సంబోధిస్తాను. చూడండి దయచేసి. ఇంకా మనం గమనించినట్లయితే 10వ అధ్యాయం 36 వచనం, 10వ అధ్యాయం, ఇదే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 36 వచనం, 10వ అధ్యాయం 36 వచనంలో మనం గమనించినట్లయితే చూడండి ఎంత స్పష్టంగా ఉందో. మీరు అందరూ కూడా అందరం రాండి మా, అందరం తీసుకుందాం. ఏమని చేశాడు చూడండి. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి కలిగి ఉండుట అవసరమై ఉన్నది. ఇప్పుడు చెప్పండి, వాగ్దానం తీసుకొని ఏమంటారు? ఆయన నెరవేరుస్తాలే, నేను ఎక్కడ దుంకినా నెరవేరుస్తాలే, ఎక్కడ ఉన్నా సావాసం నెరవేరుస్తాలే, ఎక్కడ నేను ఏది కొంతమంది. అందుకే కీర్తనకారుడు అంటాడు, మొదట దుష్టుడు ఆలోచన చెప్పనడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్కులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మస దివారాత ధ్యానించుచున్నవాడు ధన్యుడు. అటు ధన్యత లేక రావాలని నీకుంది, మళ్ళీ వదిలిపెట్టు. నువ్వు ఏంటివి చెప్పండి? బంధువులను వదిలిపెట్టు, స్నేహితులను వదిలిపెట్టు, ఇంకా నీ తల్లిదండ్రులను వదిలిపెట్టు. ఏందన్నా అట్లా చెబుతున్నావు? వదిలిపెట్టు. మరి నీ తల్లిదండ్రులు కూడా వస్తుంటాయి కొన్ని, నీ అత్తమామల దగ్గర వస్తుంటాయి కొన్ని, వాళ్ళకల్లి దూరుకోమాతారు, వాళ్ళకల్లి ఉంటారు. కొరింథీ పత్రిక ఏం చెప్తారు తెలుసా? విశ్వాసికి అవిశ్వాసికి ఏది చెప్పండి? కొంతమంది ఎంత నటన చేస్తారంటే ఆడంతా గెలికింటారు, వీడికి వచ్చి భర్త దగ్గర ఏం చేస్తుంటారు చెప్పండి? ఏం చేస్తుంటారు? అబ్బా ఎంత నటన అంటే
పిల్లల విషయంలో ఈనాడు 90%, 100% తల్లిదండ్రులే కారణం. సంసారాలు వాని కూడా కారణం. నేను ఓరగా చెప్పలేదు, బాధతో చెప్తున్నాను. ఎందుకు క్రైస్తవులకు ఎక్కువ టేషన్లు, ఎందుకు లాయర్లు, ఎందుకు మరి భయంకరమైన పరిస్థితులు, విడాకులు. పెళ్లి చేయకమునిపే ఉండాలా, నీకు పెళ్లి చేయకమునిపే ఉండాలా, నీ బిడ్డ నీ దగ్గర ఉండాలంటే, పెళ్లి చేయకమునిపే ఉండాలా, నీ కొడుకు నీ దగ్గర ఉండాలంటే, చేసి కూడా మళ్ళా పరిశుద్ధ వివాహం పైన కార్డు మీద ఏంది చూడండి పలకరు. ఏమ్మా పెళ్ళిళ్ళు చేసుకోలేదా మీరు? కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు? మీరు వివాహం చేసుకున్నప్పుడు పెళ్లి కార్డు కొట్టించుకున్నారా లేదా చెప్పడు. చూడండి, ఏమయ్యా పెళ్లి కాని వాళ్ళ మీరు కూడా ఎట్లా కార్డు కొట్టించుకోవాలా? పైన ఏం పెట్టింటారు? అక్కడే ఉండాలి పేపర్ మీద. అది ఏంది పరిశుద్ధం అనేది అక్కడే ఉండాలా, నాకు రాకూడదు, అక్కడే కలుసుకోవాలా, అంతే. కొంతమంది అట్లే ఉన్నారు. అందుకే వాడికి విడాకులు. నేను నిన్న చౌటుపల్లికి పోయినా, ఊరు పేరు చౌటుపల్లి. మరి మీరు చౌటోళ్ళని అనలే మిమ్మల్ని. ఊరు పేరే చౌటుపల్లి. చెవుడు కాదు, చౌటుపల్లి. కాబట్టి అక్కడ ఒక బ్రదర్ వచ్చాడు నా దగ్గరికి. మందిరం మీటింగ్ అయిపోతానే, అన్నా నాకు ప్రార్థన చేయన్నాడు. మేము ప్రార్థన అంటే నా వరకు నేను అడిగేది, ఎవరన్నా అడుగుతారో లేదో, నీ పరిస్థితి ఏంది, నీ ఆరోగ్యం ఏంది, అసలు నువ్వు పరిస్థితి చెప్పండి, నేను ఎట్లా చేయాలని అన్నా. చెప్పుకుంటే మానం పోతుంది అన్నాడు. ఏందంట? చెప్పుకుంటే మానం పోతుంది అన్నాడు. యవనస్తుడు, 30 ఉన్నాయి అంటే 30. ఈ అబ్బాయి ఏమో మన సావాసం, అమ్మాయి ఏమో సిఎస్ఐ. గుర్రానికి గాడిద కట్టినట్టుంది. గాడిద ఏం చేస్తుంటుంది? వెనకలు ఎగిచ్చిదంత అంటుంది. ఏమని ఏమేత్తన్నదా? ఏం పలకరిల్లు. పెళ్ళి అయ్యే వాళ్ళు చూసుకోండి, జాగ్రత్త. గుర్రాన్ని కట్టుకోవాలన్నా గుర్రం అయితే ఏం పోతుంటుంది? లప్టక్ టప్టక్ టప్టక్ అని కరెక్ట్గా పోతుంది. గుర్రం ఏం చేస్తుంది? మూట ఎందితే అది తీగల కింద చుట్టుకోవడం, లేకుండా ఏడంటే దూరడము, దూరొచ్చి మళ్ళీ ఈడే ఉంటుంది. వెనకలొచ్చి తోలినామనుకో పదంపో సంసారంగా పటాన్ అంటుందని. అంతేనా? చెప్పండి. ఏం నేను ఎవరికి కాదు చెప్పేది, మీకు అర్థం కాదు. కొన్ని మేము అన్నీ ఆలోచిస్తుంటాం. ఎందుకంటే ఒక సంసారం దేవుని వాగ్దానాలు నెరవేర్చుకోవాలంటే మళ్ళీ ఎట్టుంటారు? అప్పుడే కలుసుకోవడం వచ్చి, ఈ సంవత్సరమే నేను బాగుంటా, ఈ సంవత్సరమే నేను త్యాగం చేస్తా, ఈ సంవత్సరం ప్రాణం పెడతా నీకని మళ్ళా ఐక్యత కలుగుతారు. మళ్ళీ 6 నెలలు అయితేనే ఏం చేస్తుంటారు? వాగ్దానం నెరవేరలే, దేవుడు లేడు. ఎందుకు ఇవన్నీ నటనలు? ఆ బ్రదర్ నాతో తమ్ముడు అన్నాడు, తమ్ముడు ఏం జరిగిందంటే, అమ్మాయి సిఎస్ అమ్మాయి ఏదో బాగుందని చేసుకున్నాము, పెద్దలు చేశారంట. కానీ ఒకే ఒక 2 నెలలు చేసి 2 మాసాలు చేసిందంట, వెళ్ళిపోయిందంట ఇంటికి, అంతే. ఇప్పుడు రమ్మంటే ఏం చేస్తుందో తెలుసా? రంపని పెట్టి కాల్చుంది, కోత్సంది వేసి. ఇప్పుడు 7 ఏళ్ళు అయిందంట. ఎన్నేళ్ళమా? నాకైతే చాలా బాధ అనిపించింది. తమ్ముడు నిజంగా నువ్వు చాలా తప్పు చేసావు. ఏడ్చాడు ఆ తమ్ముడు. నువ్వు చాలా తప్పు చేసావు, అసలు నేను ఎవరు చేసుకోమన్నారు? నీకు దేవుడు నిజంగా పలకడా? నువ్వు అడిగితే ఈడా శ్రేష్టమైనది ఇస్తాడన్నాడే, అన్నాడా? శ్రేష్టమైన ఇస్తాడు ఈడ అడిగితే. అడిగేది రాకపోగను కొంతమంది ఏం చేసుకుంటారంటే, దేవుడు ఎప్పుడో ఇస్తాడులే, ఇద్దో నా జ్ఞానంతో, నా తెలివితో, నా జీవితంతో నేనే చేసుకోవాలని ప్రేమలు దోమలకి ఎక్కువైపోయినారు ఈనాడు. ఏమైపోయినారు చెప్పండి? ప్రేమలు ఎక్కువైపోయినాయి. ఉన్నాయా ప్రేమలు? నేను చెప్తున్నాను, నువ్వు ప్రేమించుకున్న చేసుకుంటున్న మంచిదే, అది నీ వరకే, నీకు తృప్తి ఇస్తుందేమో. దేవుని అడుక్కోకుడు. ఇక్కడ అని ఉన్నాడు, నా చిత్తం. ఏం చిత్తం అంట? అందుకే భక్సింగ్ గారు వివాహాలు చేయాలన్నా, ఒక వ్యక్తికి బాప్తీసం వేయాలన్నా, ఒక వ్యక్తి అక్షర నిక్షేపం చేయాలన్నా ఏం కనుక్కునేవాడు? ఒక వ్యక్తిని సేవకు పంపించాలన్నా, మ్యారేజ్ చేయాలన్నా ఏం కనుక్కునేవాడు? దేవుని చిత్తం కనుక్కునేవాడండి. మాకు మ్యారేజ్ టైం వచ్చినప్పుడు మాతో ఏమన్నాడో తెలుసా? తిమోతి అంకులు ఇటు రాండి అని పిలిచి ఏమన్నాడంటే, ఒకటే మాట అన్నాడు, మీకు ఒక సంఘం అప్పగించబోతున్నాం, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. సంఘాలంటే ఆశ తమాష కాదు. ఎందుకు ఆయన మ్యారేజ్ చేసేటప్పుడే ఈ బిజం వేశాడు మాకు? చెప్పండి. మ్యారేజ్ చేసేటప్పుడు ఏదైనా సంతోషకరమైన ఆశీర్వాదం జరగవలసిన వేయాలి కదా ఆయన. ఎందుకు? ఆయన పద్ధతిలో, ఆయన జాగ్రత్తలో, దేవుడిచ్చిన వరం ప్రకారం, తలంతుల ప్రకారం ఏమన్నాడంటే, మీరు జాగ్రత్త, నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకి పంపినట్టు పంపుతున్నాను అన్నాడు ఆయన. ఎట్లా పంపుతున్నాడంట? ఒకసారి కొరియన్ అంకులు కూడా నాతో ఏమన్నాడంటే, ఎబ్రోని పిలిచి, నువ్వు మరి ఎందుకు అంత బాధపడుతున్నావు అదే అని, అంకుల్ అక్కడ పరిస్థితులు బాగలేవు అదే అంటే ఆయన అన్నాడు, అప్పుడు సొసైటీ లేదు,
ట్రస్టు లైన్లో ఉంది అనమాట. అప్పుడు మేము పోయి ప్రేయర్ చేశాము, ఆ మూలకు పోయి ప్రేయర్ చేశాము అంకుల్, మేము అందరం కూడా. అంకుల్ పరిస్థితులు అన్నీ ఇట్లున్నాయంటే ఆయన అన్నాడు, నువ్వు కూడా విడిసిరిపెట్టి వెళితే అక్కడింటి ఏమన్నాడు తెలుసా, యోనాను త్రిమింగలం మింగిందేమని మింగిందని నువ్వు అనుకుంటున్నావు కదా, నిన్ను కూడా త్రిమింగలం మింగినట్టు మింగుతుంది అక్కడింటి నువ్వు వెళ్ళిపోతే అన్నాడు. నువ్వు ఇబ్బంది పడతావు, ఎందుకంటే దేవుని చిత్తం అక్కడ కనుకో. నువ్వు వెళ్ళాలన్నా దేవుని చిత్తం అక్కడ కనుకో, బయలుదేరాలన్నా నువ్వు దేవుని చిత్తం కనుకో. నీ మీదకి వస్తారు, నీ మీదకి లేస్తారు, దేవుని చిత్తం కనుకోకుండా పోవద్దు. అది వివాహమైనా, ఉద్యోగమైనా, ఇంకా చెప్పండి పని అయినా, ఇంకా చెప్పండి, మీ వరకు చెప్పండి. మీరు నేను ఎన్ని చెప్తాను, మీరు చెప్పరేంటి? ఏం చెప్పరా? ఎక్కడ పోయినా ఎవరిని కనిపెట్టాలంట దేవుని చిత్తం. ఇది కూడా మీరు కనిపెట్టండి. ఈ సంవత్సరం మీ కుటుంబంలో ఆశీర్వదించకపోతే నన్ను అడగండి. మీ కుటుంబంలో మీ పిల్లలకు మ్యారేజ్ కాకుండా నన్ను అడగండి. మీ కుటుంబంలో ఆశీర్వదించబడి దీవించుకోకుండా అప్పుడు అడగండి. దేవుని చిత్తం ఉండదు రేపు నుండి. ఏముండదు చెప్పండి? ఈరోజు ఉదయకాలం ఫ్యామిలీ ప్రేయర్ ఎంతమంది చేసుకున్నారు? రాత్రిలో ఎంతమంది చేసుకుంటున్నారు? ఏం లేదు. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. 36 వచ్చిన ఏమన్నాడు, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి కలిగి ఉండుట అవసరం. ఏమవసరం? తీసుకుంటేదేమో అవసరమే అంటే నెరవేర్చుకోవడం కూడా అవసరం కాదా? చెప్పండి. నెరవేర్చుకోలేరా మీరు? నెరవేర్చుకోవడం ఎవరిది చెప్పండి? మనదే వంతు. ఆయన ఇచ్చే వరకే, దానం చేసే వరకే. అది నెరవేర్చుకోవడం బాధ్యత మనకుందండి. చాలామంది ఈనాడు వాగ్దానాలు తీసుకుంటాను ఎంతో ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా ఉంటారు. నీకు ఉత్సాహం ఆనందంగా దేవుడు ఇస్తాడు లేదని లేదు నేను. వాటిని నెరవేర్చుకోకపోతే, దేవుడు ఏది చెప్పింటే అది కూడా నువ్వు మానుకోకుంటే, విడిచిపెట్టుకోకుంటే 10 సంవత్సరాలైన నీ అంట ఆడుతుంది. నీ అంట దేవుడు నీ అంట వస్తాడు. ఎందుకు వస్తాడంటే నువ్వు నరకానికి పోగుదని, నువ్వు పాతాళానికి పోగుదని, నువ్వు పడిపోగుదని. ఎందుకు వస్తాడు తెలుసా? మన భక్తిని బట్టి కాదు ఆయన వచ్చేది. మనలో ఉండేది దేవుని దగ్గరికి రాకుండా చేసేటివి ఉన్నాయి కాబట్టి వాటిని తీసేయడానికి దేవుడు ఏం చేస్తాడంటే పాపముని గురించి, నీతిని గురించి, ఇంకా తీర్పుని గురించి ఒప్పింపడానికి వస్తాడు. వాగ్దానం అనేది సమస్య కాదు. మన విశ్వాసులు మనం చెప్పుకుంటున్నాం. నిజమే, విశ్వాసులకు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? 5 కాదు 41 వాగ్దానాలు ఉన్నాయి. మీకు నేను ఎప్పుడైనా చెప్తాలేడు అన్నీ కూడా. అప్పుడు చెప్పినప్పుడు 40 అంటే 4 వారాలు పడతాయి. 10 చెప్పినా కానీ అంతేనా? నెలంతా పడుతుంది కదా వర్తమానం. పడుతుందా లేదా చెప్పండి? 10 ముగించినామనుకో ఎన్ని రోజులు పడుతుంది? నెలంతా పడుతుంది. 4 వారాలు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి సోదరుడా 41 వాగ్దానాలు ఉన్నాయి. ఆశ్చర్యం అనిపిస్తుంది. వాగ్దానాలు ఎన్నైనా అవునంటూ చేసినది దీనికేనా? వాగ్దానం చేశాడు ఒక ఆయనతో, అబ్రాహాముతో. అద్భుతం నెరవేరింది. ఇస్సాకుని ఇచ్చేశాడు. ఇచ్చిందే కాకుండా ఏం చేశాడంట, సంతానం లేదనుకున్నప్పుడు సంతానం ఏం చేసినాడు? లెక్క పెట్టుకోపంటే లెక్క పెట్టుకోలేకున్నాడు. ఇప్పుడు లెక్క పెట్టుకోలేకున్నాడు. ఎందుకని? మరి ఏమైనా ఐశ్వర్యం అంటావా? ఐశ్వర్యం కూడా, ఐశ్వర్యం ఆశీర్వదించడా చెప్పండి? మీ కష్టాలతో ఆశీర్వదించబడదా? ఆదికాండం 22వ అధ్యాయం 21 వచ్చిన చూడండి. అబ్రాహాము అబీమెలెకు రాజు దగ్గర ఏం జరిగిందో చూస్తాం. చూడండి దయచేసి. అబీమెలెకు రాజు దగ్గర అబ్రాహాము నిజంగా అబీమెలెకు భయపడ్డాడు. రాజు ఆశీర్వదించబడుతుంటే పరాయి దేశంలో ఎంత భయపడినాడంటే అంత భయపడుతున్నాడు. చూడండి. పిక్కోలును మాట్లాడి, ఇప్పుడు చాలా గమనించండి మా, అది ఏ పనైనా సరే దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఏ పనైనా సరే, కుట్టుమిసనా, డ్రైవింగా, ఇంకా తోట పనా, పొలం పనా, ఏ పనైనా సరే, ఉద్యోగమా, ఏదైనా సరే ఏం చేస్తాడంట? దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక నన్నైనను వచ్చింపక చొప్పున నాకును నీవు. బా, ఎవరంట చెప్పుకుంటున్నాడు? ఎవరు? అబ్రాహాము ఏం చెప్పుకుంటాడు? పరదేశై. నువ్వు ఏమైనా కువైట్కి పోవాలనుకుంటున్నావేమో, నువ్వేమైనా బయట దేశాలు పోవాలనుకుంటున్నావేమో. దేవుడు ఏం చెబుతున్నాడంట? ఇప్పుడు అబ్రాహాం ఏ దేశంలో ఉన్నాడు? సొంత దేశంలో ఉన్నాడా, పరాయి దేశంలో ఉన్నారా? మీరంతా కొంతమంది కువైట్లో ఉన్నారు, ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది.
నువ్వు పరాయి దేశమే మీ సొంత ఊరు అది. అక్కడ కూడా ఏం చేస్తాడంట, రాజులు సైతం ఉంచేతడుగా చేస్తాడంట. అక్కడ ఎట్లా చేస్తాడంట, నీ దేవుడు రాజులు నీకు నమస్కారం చేయాలా, రాజులు మోకరించాలా. ఎవరు ఇది వాగ్దానం? ఎవరు వాగ్దానం? దేవుడు ఇస్తున్నాడు. అబీమెలెకు రాజు